నేటి కాలంలో దేశంలో అత్యాచారాలకు సంబంధించిన కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కఠిన చట్టాలను తీసుకొచ్చాయి. అయినా కూడా ఆడవాళ్లపై అత్యాచారాలు ఆగట్లేదు. కామాంధులు కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్నారు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ఎవరిని వదిలిపెట్టట్లేదు. తరచూ ఏదో ఒక ప్రాంతంలో దారుణంగా అఘాయిత్యాలు చేస్తున్నారు. కొన్ని సంఘటనలు విన్నప్పుడు సమాజం అసలు ఎటుపోతోంది అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కూతురు మనవరాలు వయసు ఉన్న వారిపై మానవ రూపంలో ఉండే కొన్ని పశువులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి. ఇంకొందరు కామాంధులు అయితే కాటికి కాళ్ళు చాపిన ముసల వారిని కూడా వదలట్లేదు. తాజాగా మేడ్చల్లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 90 ఏళ్ల వృద్ధురాలిపై 3 యువకులు నీచంగా అత్యాచారానికి పాల్పడ్డారు. మేడ్చల్ మండలం బండమాధారంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఓ వృద్ధురాలిపై ఏకంగా 3 కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బండమాధారంలో క్వార్టర్స్లో లక్ష్మి అనే 90 ఏళ్ల వృద్ధ మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఒంటరిగా ఉండడాన్ని 3 యువకులు గమనించారు. అంతేకాక ఆ యువకులు ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలోనే ఆ 3లో ఒకరిని పట్టుకొని గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. బండమాధారం గ్రామానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి మరో 2 యువకులతో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలు లక్ష్మి, నిందితులది ఒకే గ్రామం. దీంతో ఆ వృద్ధురాలు ఒంటరిగా ఉండడం గమనించి ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం 108 సిబ్బంది ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే స్థానికులను కూడా విచారించి వివరాలు సేకరిస్తున్నారు. వెంకట్రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో 2 నిందితుల కోసం కూడా గాలిస్తూ ఉన్నారు. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ దారుణ ఘటనలతో ఆడపిల్లలు, మహిళలు ఒంటరిగా ఇంట్లో ఉండాలన్నా భయపడుతున్నారు. ఇలాంటి మానవ మృగాల కారణంగా ఇంటా బయట మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలనేటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఎలాంటి శిక్ష వేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.